హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. లూయిస్ ఎల్హే గారి స్వీయ కథ 3వ భాగం. అక్కడి నుండి న్యూయార్క్కి వెళ్ళాను. తిరిగి నా జీవితాన్ని పునఃప్రారంభించడానికి వెంటనే చర్చి వారి దగ్గరికి వెళ్ళి ఇంకాస్త పై కోర్సులో చేరాను. అది మినిస్టీరియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం. నేను ఆ చర్చికి సంబంధించిన సాంఘిక సేవా కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేదాన్ని. కొన్ని కార్యక్రమాలలో మాట్లాడటం, ఎలాగైనా సమస్యలతో వస్తే సలహాలు ఇవ్వడం లాంటివి చేసేదాన్ని. తర్వాత ఇదే నాకు పూర్తి కెరీర్గా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నా పనితో పాటు మన శరీరంలోనికి రోగాలకు కారణమయ్యే మానసిక ఆధ్యాత్మిక కారణాలన్నింటినీ ఒక చోటకు సమకూర్చి హీల్ యువర్ బాడీ అనే పుస్తకం రాశాను. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ అందరికీ నేర్పేందుకు, క్లాసెస్ నిర్వహించేందుకు ఎన్నో ప్రదేశాలు తిరగసాగాను. అనుకోకుండా ఒకరోజు నా శరీరంలో క్యాన్సర్ ఉందని తేలింది. ఇది నాకేమంత ఆశ్చర్యం అనిపించలేదు. 5 ఏళ్ల ప్రాయంలో బలాత్కారానికి గురి కావడం, అడుగడుగునా ఒడిదుడుకులకు లోనవుతూ హింసాత్మక భావాలతో కూడిన బాల్యం అనుభవించిన నాకు విర్జీనియాలో క్యాన్సర్ రావడం పెద్ద విశేషమేమీ లేదు. అందరిలాగే ఆ విషయం విన్న వెంటనే నేను కూడా చాలా భయభ్రాంతులకు లోనైనాను. ఎంతోమందికి హీలింగ్ ప్రాసెస్ వలన ఎన్నో రోగాలు నయమయ్యాయని నాకు తెలుసు. ఇప్పుడు ఈ విషయాన్ని నా పట్ల రుజువు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పైగా ఏ రోగానికి ఎటువంటి ఆలోచన విధానాలు కారణాలు అవుతాయోనన్న పుస్తకం రాసిన దాన్ని. ఎన్నో ఏళ్లుగా మనసులో పేరుకుపోయి అణచిపెట్టుకోబడిన క్రోధమే క్యాన్సర్గా పరిణమిస్తుందని, క్రమక్రమంగా శరీరాన్ని తినేస్తుందని నాకు తెలుసు. కానీ నా బాల్యంలో జరిగిన విషయాలకు కారణమైన వాళ్ళపై క్రోధాన్ని వదిలిపెట్టేయలేకపోతున్నాను. ఇప్పుడు ఏమాత్రం సమయం వృధా చేయకూడదు. ఇంకా నేను చేయాల్సిన పని చాలా ఉంది. ఈ మందులు లేనటువంటి మరి ఈ ప్రపంచంలో ఎంతో మందిని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ క్యాన్సర్ రోగాన్ని ఏ మందులతోనూ బహిర్గతంగా నయం చేసుకోలేమని, దీనికి సరియైన నయం జరిగే చోట అంతరంగంలోనే ఉందని నాకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ డాక్టర్ ఆపరేషన్ చేసినా వాళ్ళ క్యాన్సర్ కారణమైన ఆలోచన విధానాల్ని తీసివేయలేరు. వాళ్ళు చేయగలిగేది ఒకటే, అది లూయిస్ శరీరాన్ని ఇకపై లూయిస్ లేనంత వరకు కోసుకుంటూ పోవడం. అది నాకంతగా నచ్చలేదు. ఆ క్యాన్సర్ పెరుగుదలను ఆపడానికి నాకు ఒకవేళ ఆపరేషన్ జరిగి క్యాన్సర్ కారణమైన నా ఆలోచన విధానాలని తొలగించుకుంటే ఇక నాకెప్పటికీ క్యాన్సర్ రాదు. క్యాన్సర్ లేదా ఇంకేదైనా రోగం ఎవరికైనా తిరిగి వచ్చిందంటే దానికి కారణమైన వారి ఆలోచన విధానాల్ని వారు ఇంకా పూర్తిగా వదిలిపెట్టలేదని, లేదా వారి ఆలోచన విధానం ఇంకా మారలేదని అర్థం. అటువంటప్పుడు వాళ్ళు అదే రోగాన్ని తిరిగి సృష్టించుకుంటారు. బహుశా ఈసారి వారి శరీరంలో ఇంకో భాగంలో సృష్టించుకుంటారు. నా క్యాన్సర్కు కారణమైన ఆలోచన విధానాలని పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటే నాకు ఆపరేషన్ అవసరం లేదని విశ్వసించాను. నా దగ్గర ఆపరేషన్కు డబ్బు లేదని 3 నెలల దాకా ఆపరేషన్ వాయిదా చేసుకోమని డాక్టర్లకు చెప్పి ఒప్పించాను. వారు అయిష్టంగానే నన్ను వదిలిపెట్టారు. ఇక నా శరీరాన్ని నేనే స్వస్థతపరుచుకునే బాధ్యతను పూర్తిగా నా భుజస్కంధాలపై వేసుకున్నాను. ఈ విషయంలో నాకు సహకరించి పుస్తకాలన్నింటినీ చదివి వాటిపై పరిశోధన చేయసాగాను. ఎన్నో ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి క్యాన్సర్కు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవసాగాను. లైబ్రరీలకు వెళ్ళి క్యాన్సర్పై ఎన్నో పుస్తకాలు చదివాను. నా టెన్షన్ రిలీఫ్ కోసం పాదాల మసాజ్ మరియు కోలన్ థెరపీ నాకు లాభపడతాయని తలిచాను. ఒక ఫుడ్ రిప్లై క్లాలజీకి సంబంధించిన ఒక ప్రాక్టీషనర్ కోసం వెతకసాగాను. ఒకరోజు సాయంత్రం ఒక లెక్చరర్కు హాజరయ్యాను. ఆ రోజు మామూలుగా ముందు కూర్చునే నేను వెనక సీట్లో కూర్చున్నాను. ఒక్క క్షణం తర్వాత ఒక వ్యక్తి నా పక్కన సీట్లో కూర్చున్నాడు. అతను ఎవరే ఉంటారో ఊహించండి. అతడు ఒక ఫుడ్ రిఫ్లెక్సాలజిస్ట్. అతనికి వారానికి 2 నెలల పాటు నా ఇంటికి వచ్చి నా పాదాలకు మసాజ్ చేయసాగాడు. నాకు అది ఎంతో మేలు చేసింది. నేను నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించుకోవాలని తెలుసు. నా బాల్యంలో నాకు చాలా కొద్ది ప్రేమ లభించింది. నన్ను నేను బాగా చూసుకునేందుకు, నా పట్ల నాకు మంచి భావాలని కలిగించేందుకు ఎవరూ నాకు నా బాల్యంలో తోడ్పడలేదు. నాలో నిరంతరము తప్పులను ఎత్తి చూపుకునే మనస్తత్వాన్ని ఇతరుల స్వభావం నుండి కొని తెచ్చుకున్నాను. నా చిన్నతనంలోని పెద్దలు ప్రతి విషయానికి నాలో తప్పులు ఎత్తి చూపేవారు. అదే సత్యం అనుకుని నేను అదే ఆలోచన విధానాలతో నాలో నేనే తప్పులు వెతుక్కునేటట్లుగా తయారయ్యాను. ఇది చాలా కాలం నుండి అణచిపెట్టుకుని నాలో పేర్చుకున్న క్రోధభావంతో పాటు
రెండవ ప్రమాదకారి అయిన ఆలోచన విధానం. థ్యాంక్ యూ.